హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేట్ కాలేజ్లో దారుణం జరిగింది. ఓ లెక్చరర్ చీర మార్చుకుంటూ ఉండగా కళాశాల ప్రిన్సిపల్ క్లర్క్ వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ ముందు బాజురాలతో పాటు ఇటు ఆందోళన చేపట్టారు వాళ్ళంతా కూడా. అయితే ప్రిన్సిపల్ సీట్ కోసం వాళ్ళ మధ్య విభేదాలతో ఫిర్యాదు చేశారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. వేద విజ్ఞాన మహావిద్యాలయ కాలేజీలో వీడియోలో కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో అసలు ఆ వీడియోలకు సంబంధించినటువంటి విషయాలేంటి అనే అంశాలను మనం తెలుసుకుందాం. మీ వీడియోలు తీశారని చెప్పి మీరు ఆందోళన చేశారు. అసలు ఏంటి, ఏం జరిగింది? అదే 25th శనివారం సాటర్డే ఉంది కదండి. సాటర్డే మధ్యాహ్నం మేము కూర్చున్నాము, సైన్ చేసి వెళ్ళిపోయే టైము. ఆ టైంలో నేను నా కొలీగ్ ఉన్నాము. ఆ టైంలో మేము ఎలానో కూర్చుంటామండి, ఎట్లానే ఉంటాం, ఎందుకంటే ఇది లేడీస్ క్యాంపస్ కాబట్టి. ఆ టైంలో నాకు తెలియకుండా స్వామి అనే క్లర్క్ను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వాళ్ళిద్దరు పక్కన రూమ్లో ఉంటారు. వాళ్ళిద్దరు వచ్చేసి ఫోన్ మెడిల్ చేస్తూ వీడియో తీస్తూ అక్కడ ఉన్నారు. నేను చూడలేదు, నా కొలీగ్ చూసి నేను వీడియో తీస్తున్నారే వాళ్ళు అని చెప్పింది. చెప్పగానే నేను ఇమ్మీడియట్గా ఆ రూమ్లోకి వెళ్ళానండి. వెళ్ళేసరికి ఆ ఫోన్ ఇలా ఒక స్టాండ్కి పెట్టి నా డైరెక్షన్లో పెట్టుంది. నా కజిన్ ఉన్నాడు పంజాగుట్ పిఎస్లో పోలీసు. ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఏమన్నాడంటే ముందు వాడిని కొట్టు జుట్టు పట్టుకొని తర్వాత చూద్దాం అన్నాడు. నేను ఆ పని ఏం చేయకుండా నేను మాట్లాడుతున్నాను, అసలు వాడికి ఎంత ధైర్యం అట్లా తీస్తాడు అది అనేసరికి వాడు లోపల నుంచి వచ్చాడు స్వామి. నన్ను ఎందుకు చెప్తున్నారు మేడం, నేను తీలేదు అనేసి డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. నేను అతని పేరు తీయలేదు, అయినా సరే వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు కోపం వచ్చేసి అక్కడ ఉన్న ఫోన్ తీసి నేను ఇసురు కొట్టానండి. ఆ ఫోన్ ఎవరిదనేది నాకు ఇంతవరకు తెలియదు. ఫోన్ అక్కడ ఉంది అంతే, వాళ్ళిద్దరిలో ఎవరిదో ఒకళ్ళు అవ్వాలి. ఇంకా ఇసురు కొట్టాను. కొట్టి నేను ఆమెను 2 మాటలు అన్నాను, నువ్వు అసలు ఆ లేడీవేనా ఇలా చేయడానికి అనేసి అన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ని, రజని. నువ్వు అసలు లేడీవేనా, నాదో ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పాలండి. అసలు నాకు తెలియకుండా వీడియోలు తీయడం అంటే బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ, అవునా కాదండి, హైలీ అఫెన్సిబుల్. అది తెలిసి కూడా తను ఏముంటుంది, నాకు తెలీదు తప్పు అనేది చెప్తుంది. స్కూల్ ఉంది, స్కూల్లో చాలామంది గర్ల్స్, 600 గర్ల్స్ ఉన్నారు. కాలేజ్లో ఉన్నారు 300 గర్ల్స్ ఉన్నారు, 350 గర్ల్స్. ఇప్పుడు నన్నే తీస్తున్నాడంటే ధైర్యంగా, నేను 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ, నన్నే తీస్తున్నాడంటే పిల్లల్ని తీయడానికి గ్యారంటీ ఏంటి? నా స్టూడెంట్స్కి నేను జస్ట్ షేర్ చేశానండి నాకు ఇట్లా అయిందని. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, బీయింగ్ గర్ల్స్. అయ్యి వాళ్ళు లెటర్స్ మనం ఏదో ఎస్టేట్ చేయాలి మేడం, వాయిస్ రైజ్ చేయాలన్నారు. అది కరెక్టే కదా అనేసి మేము వచ్చి మనం వాయిస్ రైజ్ చేస్తాం మండే. ఆ రోజు ఎవ్వరు రాలేదండి, ఇదంతా తెలిసి పైన వాళ్ళు కూడా రాలేదు. ఇవాళ చేస్తుంటే మాత్రం సిఐ వచ్చాడు, డిఈఓ వచ్చాడు, వాళ్ళందరూ వచ్చారు. డిఈఓ ఏం చెప్తున్నాడంటే పిల్లలకి, అది మీ మేడం ఇష్యూ అంటున్నాడు. అది లేడీస్ విషయం అనట్లేదు, మీ మేడం విషయం అయితే మీకేం పని, మీకు జరిగినప్పుడు బయటికి రండి అంటున్నాడండి. పోలీసులకు ఫిర్యాదు చేశారు, అక్కడ చెప్పాను, పోలీస్ స్టేషన్లో చెప్తే కూడా వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు తీసుకోపోగా పిల్లల్ని వచ్చి ఆమె గురించి మీ లైఫ్లో స్పాయిల్ చేసుకుంటారా అంటారు. అంటే రేపు పిల్లలకు జరిగింది అనుకోండి, మరి అప్పుడు ఎవరు వస్తారు? ఎవరో ఒకరు, ఒకటి కోసం ఎవరో ఒకరు రావాలా లేదా? సింగిల్గా ఏం చేయలేం కదండి. బట్ పోలీసు ఆ సారీను డిఈఓ ఆ మాట అంటే మాత్రం నాకు అసలు ఇంతవరకు అర్థం కాలేదు. అంత రెస్పాన్సిబుల్ సీట్లో కూర్చుని అసలు మీకెందుకు అంటే ఆయన కూడా అసలు రెస్పాండ్ అవ్వాలి లెక్క ప్రకారం, అవునా కదా? ఇది లేడీసే కాదు, లేడీస్ అందరి ఇళ్ళల్లో ఉంటారు. ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. అంటే ఏంటి, ఎవరైనా లేడీకి అయితే ఎవరు రాకూడదా? అసలు ఆమె రక్షణే మాకు ఇవ్వట్లే. ఒక టీచర్నే నువ్వు ఇచ్చేస్తావు అంటే పిల్లల్ని ఏమైనా చేయొచ్చు కదా. టీచర్స్కి కోపం ఉంటుంది, ఎందుకంటే పిల్లల్ని కొంచెం సెటరేట్ చేయటానికండి. గ్రడ్జ్ ఉండకూడదు, ఎనిమిటీ ఉండకూడదు, అవునా కదా? ఇలా చేశారనేసి నిన్ను కొడతాం, నిన్ను అట్లా చేస్తాం, నీకు హాల్ టికెట్ రానికుండా చేస్తాం, అది ఎంత తప్పండి. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మేము, బీయింగ్ ఇన్ దట్ నోబుల్ ప్రొఫెషన్, వాట్ మెసేజ్ వీఆర్ పాసింగ్ టు ద సొసైటీ, టు ద కిడ్స్? ఇప్పుడు మేము ఇలా చేసామంటే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు రేపు, అవునా కాదండి? కాబట్టి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు, అతన్ని తీసేయాలి. ఎట్ ద సేమ్ టైం వార్నింగ్స్ అవన్నీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేయాలి.